హాయ్ అండి, నేను మా అమ్మ మన శ్రీకాకుళం వెళ్ళాము. ఎందుకు వెళ్తున్నామంటే గృహప్రవేశానికి వెళ్తున్నామని చెప్పాను కదా. ఆ గృహప్రవేశం ఎవరిదంటే మా పిన్ని వాళ్ళదే. ఇంకా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చేసాను. సో వంటల వరకు వచ్చేసి అయితే భోజనాల వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. స్వీట్ లో వచ్చేసి ఫస్ట్ పాయసం అనమాట. మా శ్రీకాకుళం సైడ్ రుచి రైస్ పాయసం అంటే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. నెక్స్ట్ వంకాయ మసాలా అనమాట. గుత్తి వంకాయ కాకుండా వంకాయ ఫ్రై లో మసాలా పెట్టారు. తర్వాత జీడిపప్పు ములంకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్రై లోకి వచ్చేసి దొండకాయ కాజు పల్లి ఫ్రై. నెక్స్ట్ బిర్యానీలోకి పెరుగు చట్నీ. తర్వాత వచ్చేసి బాస్మతి రైస్ తో వెజిటేబుల్ బిర్యానీ. గృహప్రవేశం అంటే ఇంకా సత్యనారాయణ కథగా ఉంటుంది కదా, వ్రతం ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం కొంచెం ప్రసాదంగా ఇంకా పులిహోర అయితే పెట్టారు. నెక్స్ట్ శనగపప్పు బూరెలు. మా శ్రీకాకుళం సైడ్ శనగపప్పు బూరెలు అంటాము, తెలంగాణ సైడ్ పూర్ణాలు అంటారు కదా. ఇంకా అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. బూర్ సైజ్ కూడా పెద్ద సైజ్. నెక్స్ట్ తినడానికి ప్లేట్స్, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా. ఇంకా వేడివేడిగా రైస్, తిన్న వాళ్ళకి రైస్, ఇంకా సాంబార్ కాకుండా ఇంకా రసం పెట్టారనమాట. మా సైడు ఈ గృహప్రవేశానికి పప్పు సాంబార్ అలాంటివి వండరు, ఓన్లీ రసమే పెడతారు. ఇవన్నీ తినేస్తాము కానీ ఆఖరిలో పెరుగన్నం లేకపోతే ఎలా, అందుకే గట్టి పెరుగు, తర్వాత పెరుగన్నంతో తినడానికి పచ్చడి, ఇంకా అప్పడాలు అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. క్యాటరింగ్ వాళ్ళకి అయితే అస్సలు మెచ్చుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. ఎవ్వరు బాగలేదు అనలేదు, అంత బాగుంది అనమాట. దేవుడికి పెట్టేసిన తర్వాత ఫస్ట్ నేనే వడ్డించుకొని తినేసాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే బూరైతే తిన్నాను, తర్వాత పులిహార కూరలు అయితే తిన్నాను. కొంచెం బిర్యానీ టేస్ట్ చూసి లాస్ట్ లో పెరుగన్నం తిన్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.